సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ కి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది. సపోజ్ ఎవ్రీ ఇయర్ సెంట్రల్ 29 రూపీస్ బడ్జెట్ స్టేట్స్ కి ఇవ్వాలని ఫిక్స్ అయింది అనుకుందాం. అంటే స్టేట్ కి రూపాయి చొప్పున. ఇక్కడ మ్యాథమెటిక్స్ కంటే కామన్ సెన్స్ వాడాలి. అందరికీ సమానంగా ఇవ్వాలి అంటే అందరూ సమానంగా ఉండాలి కదా. మనకి ఉన్న రాష్ట్రాలన్నీ ఒకేలా ఉండవు కాబట్టి బడ్జెట్ కేటాయింపులో బాగా వెనుకబడిన రాష్ట్రాలకు సాయంగా కొద్దిగా ఎక్కువ ఇవ్వాలని చట్టం చేశారు. ఓన్లీ ఫైనాన్షియల్ గా చూస్తే అన్ని రాష్ట్రాలు పోరు పెడతాయని కొన్ని కండిషన్స్ సెట్ చేసి పెట్టారు. అవి ఏంటంటే హిల్లీ టెరెన్స్, పాపులేషన్ డెన్సిటీ తక్కువగా ఉన్న ఏరియాస్, బోర్డర్ ఏరియాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా లేకున్నా, చివరిగా ఫైనాన్షియల్ గా బాగా వెనుకున్న స్టేట్స్ ని ఒక 11 సెలెక్ట్ చేసి వాటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. ఇప్పుడు ఆ 29 రూపీస్ లో మినిమం 30% అంటే 81 పైసా ఈ స్టేట్ కి వస్తుందన్నమాట. స్పెషల్ స్టేటస్ లేని వాటికి 1.1 రూపీ వస్తుందన్నమాట. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ ఎక్స్టర్నల్ స్పెషల్ ఎయిడ్ కింద వచ్చే అమౌంట్ నార్మల్ స్టేట్స్ కి అయితే 30:70 రేషియోలో, అంటే 100 రూపాయలు ఇస్తే నార్మల్ స్టేట్స్ 70 రూపాయలు సెంటర్ కి తిరిగి కట్టాలి. అదే స్పెషల్ స్టేట్ అయితే 90:10, అంటే 10 రూపీస్ కడితే సరిపోతుంది. అంటే మన స్టేట్ కి మిగిలిన 60 రూపీస్ ని వేరే డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎక్సైజ్ డ్యూటీ మీద గట్టిగా కన్సెషన్ ఉంటుంది. పరిశ్రమలు రావడానికి ఇదే చాలా మెయిన్ రీజన్. మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కట్టేది కన్సూమర్. సో ఎక్సైజ్ మీద కన్సెషన్ ఉంటే ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుద్ది. ప్రోడక్ట్ కాస్ట్ తగ్గితే కన్జంప్షన్ పెరుగుద్ది, ప్రాఫిట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. డెప్ట్ రిలీఫ్ అండ్ డెప్ట్ స్వాపింగ్, సెంట్రల్ ఫండ్స్ అసిస్టెన్స్ లో ప్రిఫరెన్స్ ఉంటుంది. సరే, మీరు చెప్పిందంతా బానే ఉంది. మన స్టేట్ ఎక్సెప్ట్ రెవెన్యూ లాస్ తప్పించి ఇంకే కేటగిరీలో సెట్ అవ్వదు కదా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన స్టేట్ విషయం వేరు. మనకి పార్లమెంట్ సాక్షిగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రామిస్ చేశారు ఏపీకి 10 ఇయర్స్ స్పెషల్ స్టేటస్ ఇస్తామని. సో అది మన హక్కు, ఇవ్వాల్సిందే. స్పెషల్ ప్యాకేజ్ అంటూ లక్షల కోట్ల వరకు ఇస్తామంటున్నారు కదా. డబ్బులుంటే సెంటర్ ని అడగకుండా మనమే అన్ని చేసుకోవచ్చు కదా అంటారా? సింపుల్ గా చెప్పాలంటే స్పెషల్ ప్యాకేజ్ అనేది 1,00,000 మాజా బాటిల్స్ ఇవ్వటం లాంటిది. ఆ క్షణం వరకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. స్పెషల్ స్టేటస్ 1,00,000 మ్యాంగో సీడ్స్ ఇవ్వటం లాంటిది. ఒక్కసారి నాటితే తరతరాలు తినొచ్చు. ఇదంతా సరే బాగుంది. ప్రత్యేక హోదా వచ్చిందే అనుకుందాం. కామన్ మ్యాన్ గా నాకేంటి యూస్? నువ్వు అన్ఎంప్లాయిడ్ అయితే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వల్ల ఇండస్ట్రీస్ వస్తాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టేగా. నువ్వు ఎంప్లాయిడ్ అయితే కంపెనీలు మన స్టేట్ లోనే ఉంటే వేరే స్టేట్ నుండి వెనక్కి వచ్చేస్తావుగా. నువ్వు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పథకాల మీద ఆధారపడి బతికేవాడివి అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బుల్లో 10% తిరిగి కట్టాలి. నార్మల్ గా అయితే 70%. దాంతో పోలిస్తే 60% సేవ్ అయినట్టేగా. ఆ 60% ని స్టేట్ డెవలప్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ మీద పెట్టుకోవచ్చు. అదే రైతులకైతే స్పెషల్ స్టేటస్ వల్ల డెప్ట్ స్వాపింగ్ అండ్ డెప్ట్ రిలీఫ్ ఎక్కువ పర్సంటేజ్ జరిగిపోతుంది. గవర్నమెంట్ ఇచ్చే రుణమాఫీపై ప్రభావం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. రైతు సంక్షేమానికి బడ్జెట్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ స్టేట్ ఫైనాన్స్ కి దొరుకుతుంది. ఒక్క విషయం మామ, స్పెషల్ స్టేటస్ వస్తే ఏపీలో ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోదు గాని మన ఊరు నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం మటుకు తగ్గిపోతుంది. సో ప్రొటెస్ట్ కి వచ్చే వాళ్ళందరూ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇది పీపుల్ డ్రివెన్, పీపుల్ లెడ్ ప్రొటెస్ట్. నీ రేపటి కోసం నువ్వు పడుతున్న కష్టం. సో నో పార్టీ, నో హీరో, నో క్యాస్ట్ రిలేటెడ్ స్లోగన్స్ అనే విషయం మాత్రం మర్చిపోకండి. బస్ అద్దాలు పగలగొడదాం, ఆటోలు తగలబెడదాం అనే ఇంటెన్షన్స్ ఉంటే దయచేసి ఇంట్లో కూర్చోండి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఆ హక్కుని ప్రత్యేక ప్యాకేజ్ తో కొనొద్దు. ప్రత్యేక హోదా నీ భవిష్యత్తు కోసం, నీ భావితరాల కోసం. మాకు పాలిటిక్స్ వద్దు, పరిష్కారం కావాలి. మాకు కమిటీలు వద్దు, కమిట్మెంట్ కావాలి. మాకు సొల్లు కారణాలు వద్దు, స్పెషల్ స్టేటస్ కావాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది సైలెంట్ ప్రొటెస్ట్ మాత్రమే. ఏపీ డిమాండ్స్ స్పెషల్ స్టేటస్.